హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో అందమైన నెక్లెస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దామా. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ముందుగా ఓహెచ్పి షీట్ పైన 7mm గ్లూ అప్లై చేసుకుందాము. చేసుకుని దానిపైన జర్కన్ స్టోన్ పెట్టుకొని దాని చుట్టూ చూడండి, ఇక్కడ డ్రాప్ షేపు స్టోన్, వైట్ కలర్ స్టోన్ పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, వీడియోలో చూపించినట్టు ఈ జర్కన్ స్టోన్ చుట్టూ ఇలా డ్రాప్ షేపు కుందన్స్ అనేవి పెట్టేసుకోవాలి, నీట్గా సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇక్కడ నేను హారం అనేది తయారు చేస్తున్నాను. ఇక్కడ $6 చేసి హారం అనేది తయారు చేస్తున్నాను. చూడండి, మీకు వీడియో మొత్తం చూసారు అంటే మీరు కూడా సింపుల్గా ఈ హారం అనేది తయారు చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ $1 అనేది రెడీ చేసాం కదా. మీకు అర్థం కావడం కోసం ఇంకొక డాలర్ని కూడా తయారు చేసి చూపిస్తాను. చూడండి, ముందుగా ఓహెచ్పి షీట్ మీద 7mm గమ్ అప్లై చేసుకొని ఇలా జర్కన్ స్టోన్ పెట్టేసుకొని డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, వైట్ కలర్. చూడండి, వీడియోలో చూపించినట్టు ఈ కుందన్స్ని ఇలా రౌండ్గా అతికిచ్చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా జర్కన్ స్టోన్ కిందికి వెళ్ళేలాగా ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ అతికిచ్చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా మనం నీట్గా సెట్ చేసుకుంటూ అతికించుకుందాము అంటే డాలర్ అనేది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే లాస్ట్లో వచ్చేసి హారం కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా అతికించుకుందాము అంటే. చూడండి, ఇలా నీట్గా అడ్జస్ట్ చేసి అతికించుకున్నాం కదా. ఇలాగే అన్ని డాలర్స్ని కూడా తయారు చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను వచ్చేసి కమ్మకి అలాగే పాపడి బిళ్ళకు కూడా రెడీ చేశాను. నేను మొత్తం సెట్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, ఇప్పుడు ముందుగా ఒక 10 నిమిషాలు ఆదిన తర్వాత ఈ ఓహెచ్పి షీట్లో ఉన్న డాలర్స్ అన్నిటిని పక్కకు తీసేసుకుందాం. చూడండి, ఇలా అన్నిటిని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇలా ఫస్ట్ అన్నిటిని ఒక్కొక్కటిగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ దీంట్లోని కరెక్ట్ షేప్ వచ్చేలాగా దీంట్లో నీట్గా కట్ చేసుకుందాం. చూడండి, ఇలా ఓహెచ్పి షీట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇలా మిడిల్ కట్ చేసుకొని ఇప్పుడు ఈ డాలర్ చుట్టూ ఉన్న ఎగస్ట్రా ఉన్న ఓహెచ్పి షీట్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇంకా కొద్దిగా ఇక్కడ చూడండి డ్రాప్ షేప్ పక్కన అందుకు కొద్దిగా ఉంది కదా ఈ షీట్ అనేది, దీన్ని కూడా ఇలా నీట్గా కాల్చేసుకోవాలి ఊదిబత్తితో. ఇలా కాల్చుకున్నాము అంటే సరిపోతుంది. చూడండి, ఇలాగే అన్ని డాలర్స్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇలా రెడీ చేసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను హారం అనేది తయారు చేస్తున్నాను. చూడండి, ముందుగా 7mm గమ్ అప్లై చేసుకొని ఇక్కడ వచ్చేసి ఐపిన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఒక సైడ్ ఆల్రెడీ ఐపిన్ అనేది క్లోజ్ అయి వస్తుంది కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ గమ్ అప్లై చేసుకొని ఇక్కడ వచ్చేసి ఐపిన్స్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలాగా 4 రెడీ చేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు మనకు డాలర్స్ని రెడీ చేసుకున్నాము అంటే హారం అనేది చాలా అందంగా ఉంటుంది కదా. సో నేను ఎందుకు ఇక్కడ ముందుగా అన్ని డాలర్స్ని రెడీ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇలా మనం బ్యాక్ సైడ్ షీట్ పెట్టేసి కవర్ చేసుకున్నామంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది కదా. ఇప్పుడు కింద వచ్చేసి మనము ఇంకొకటి కూడా డాలర్ తయారు చేసేసుకుందాము. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ మళ్ళీ గమ్ అప్లై చేసుకొని ఇప్పుడు ఐపిన్ పెట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ ఐపిన్ పెట్టేసుకొని ఇలా ఇప్పుడు దీని కింద వచ్చేసి మళ్ళీ ఐపిన్స్ అనేవి 4 ఐపిన్స్ని పెట్టేసుకుందాం. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా 4 ఐపిన్స్ని పెట్టేసుకొని బ్యాక్ సైడ్ షీట్ని పెట్టి కవర్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం కింద మోనాలిసా బీడ్స్ని తగిలిస్తాం కదా. సో అందుకు ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకొని షీట్ పెట్టి కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగే అన్ని డాలర్స్ని తయారు చేసేసుకోవాలి. చూడండి, ఇలా తయారు చేసేసుకొని ఇప్పుడు మనం కింద వచ్చేసి బీడ్స్ని అనేది తగిలించేసుకుందాం. ముందుగా ఐపిన్స్ని ఇలా ఓపెన్ చేసుకొని చూడండి, అన్ని ఐపిన్స్ని ఇలా నీట్గా ఓపెన్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ముత్యాలు ఉంటుంది కదా, దాన్ని ఒక 2 ముత్యాలని అలాగే ఒక మోనాలిసా బీడ్ని కూడా ఎక్కించుకుందాం. చూడండి, ఒక 2 ముత్యాలు అలాగే ఒక మోనాలిసా బీడ్ని ఎక్కించేసుకొని ఈ ఐపిన్ అనేది ఇక్కడికి క్లోజ్ చేసేద్దాం. చూడండి, ఇక్కడ ఐపిన్ అనేది నీట్గా ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చుట్టానికి చాలా అందంగా ఉంది కదా. అలాగే 4 పిన్స్కి ఇలాగే సేమ్ పెట్టేసుకుందాం.
ఇలా పెట్టుకున్నాము అంటే చుట్టానికి అందంగా ఉంటుంది, అలాగే హారం అనేది చాలా అందంగా కూడా వస్తుంది కదా. ఇప్పుడు కూడా ఇంకొకటి కూడా అయిపోయింది, క్లోజ్ చేసేసుకుందాం. చూడండి అన్ని దాంట్లోకి ఇలాగే సెట్ చేసుకోవాలి, వీడియోలో చూపించినట్టు ఇలా సెట్ చేసుకుందాము అంటే చాలా బాగుంటుంది కదా. చూడండి మిగతా రెండు కూడా మీకు సెట్ చేసి చూపిస్తాను. చూడండి లాస్ట్ వన్ కూడా అయిపోయింది కదా. ఇలాగే అన్ని డాలర్స్ని కూడా తయారు చేసేసుకున్నాము. చూడండి అన్ని ఇలా తయారు చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం హారం అనేది తయారు చేసేసుకుందాము. ఇక్కడ ముందుగా అయిపోయింది అనేది ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇంకొక డాలర్ ఉంది కదా, దాన్ని వచ్చేసి ఈ ఐపిన్కి అతికిచ్చేసుకుందాం. చూడండి ఇలా అతికిచ్చేసుకొని ఐపిన్ అనేది క్లోజ్ చేసేసుకుందాము. ఇలా నీట్గా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇప్పుడు ఈ రెండు ఎలాగైతే అతికిచ్చామో మిగతాయి కూడా అలాగే అతికిచ్చేసుకుందాము. చూడండి ఇక్కడ ఐపిన్ అనేది ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక సైడ్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది, రెండు సైడ్లు ఏం అవసరం లేదు. చూడండి ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి నీట్గా. చూడండి ఇక్కడ మనము డాలర్ అనేది కరెక్ట్ వస్తుందా లేదా అని సెట్ చేసుకుంటూ ఈ ఐపిన్స్ని నీట్గా సెట్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. చూడండి ఇలాగే నేను ఇక్కడ 6 డాలర్స్ కలిపి ఒక హారం లాగా తయారు చేస్తున్నాను. చూడండి ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ ఇలా చూడండి ఇక్కడ మనము సెట్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. ఇవి ఇలా సెట్ చేసుకుందామంటే హారం అనేది రెడీ అయిపోయింది కదా. వెనకాల వచ్చేసి ఇక్కడ నేను థ్రెడ్ పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకున్నామంటే మనకు హారం అనేది ఎంతో అందంగా రెడీ అయిపోయింది కదా. చూడండి ఈ హారాన్ని ఎంతో సింపుల్గా కూడా తయారు చేసి వేసుకొని వెళ్ళచ్చు. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం సెట్ అనేది తయారు చేసేసుకుందాం. ఇక్కడ నేను పాపడి బిళ్ళ అనేది తయారు చేస్తున్నాను. ముందుగా గమ్ అప్లై చేసుకొని ఇక్కడ వచ్చేసి ఐపిన్స్ అనేది పెట్టేసుకుందాం. చూడండి కింద వచ్చేసి 4 ఐపిన్స్ పెట్టేసుకుంటున్నాను. మనకు హారంలో ఎలాగైతే వచ్చిందో డాలరు సేమ్ ఇక్కడ కూడా అలాగే పెట్టుకోవాలి. చూడండి ఇలా 4 ఐపిన్స్ పెట్టేసుకొని పైన ఒక ఐపిన్ అనేది పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను పాపడి బిళ్ళ అనేది తయారు చేస్తున్నాను కదా, సో అందుకు ఇక్కడ బ్యాక్ సైడ్ షీట్ అనేది కవర్ చేసుకొని ఇప్పుడు ముత్యాలని 2 ముత్యాలని అలాగే ఒక మోనాలిసా బీడ్ని ఎక్కించేసుకొని మళ్ళీ 2 ముత్యాలను ఎక్కించేసుకొని ఇక్కడ దీన్ని ఐపిన్ అనేది క్లోజ్ చేసుకోవాలి. మిగతా దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్గానే చేసుకున్నాము అంటే డాలర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా అన్నిటికీ సెట్ చేసుకోవాలి. చూడండి ఎంత అందంగా ఉంది కదా పాపడి బిళ్ళ. ఇప్పుడు వచ్చేసి పాపడి బిళ్ళకి మనం పైన వచ్చేసి ముత్యాల చైన్ అనేది తగిలిచ్చేసుకుందాం. చూడండి ఇక్కడ నేను ముత్యాల చైన్ని తగిలిచ్చేసుకుంటున్నాను. ఇక్కడ దీన్ని కూడా క్లోజ్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం పైన హుక్కిని పెట్టేసుకోవాలి కదా. ఇక్కడ నేను ఇయర్ క్లిప్ ఉంటుంది కదా కమ్మకి, మనకు దానికి సెట్ చేసుకుంటున్నాను. ఆ కమ్మ దాన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఈ ముత్యాల చైన్ని ఇలా ఎక్కించేసుకొని దీన్ని కూడా నీట్గా సెట్ చేసుకుందాము అంటే సరిపోతుంది. చూడండి ఎంతో అందమైన పాపడి బిళ్ళ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం హారం మీదకి పాపడి బిళ్ళ రెడీ అయిపోయింది కదా, అలాగే కమ్మల్ని కూడా రెడీ చేసేసుకుందాం. ముందుగా చేసుకుని పెట్టుకున్నాం కదా పక్కన డాలర్, సేమ్ దానికి కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి గమ్ అప్లై చేసుకొని ఐపిన్స్ అనేది 4 ఐపిన్స్ పెట్టేసుకోవాలి. చూడండి పైన వచ్చేసి మనకు ఇయర్ పిన్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కింద వచ్చేసి 4 ఐపిన్స్ పెట్టేసుకొని పైన వచ్చేసి మనకు కమ్మ పెట్టుకోవాలి కదా, సో దానికి ఇయర్ పిన్ అనేది పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ 4 ఐపిన్స్ పెట్టేసుకొని అలాగే ఇయర్ పిన్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ షీట్ పెట్టేసి కవర్ చేసేసుకుందాం. మనం ఇలా షీట్ పెట్టి కవర్ చేసుకున్నాము అంటే చుట్టానికి కూడా చాలా అందంగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. సేమ్ ఇప్పుడు మనం హారానికి ఎలాగైతే కింద సెట్ చేసుకున్నామో సేమ్ దానికి కూడా అలాగే సెట్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు వచ్చేసి ముందుగా 2 ముత్యాలు అలాగే ఒక మోనాలిసా బీడు అలాగే 2 ముత్యాలను పెట్టేసి సేమ్ ముందుగా మనము హారానికి ఎలాగైతే ట్రై చేసామో దీన్ని కూడా అలాగే పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంతో అందమైన హారం సెట్ అనేది తయారైపోయింది కదా. ఫ్రెండ్స్ ఎంతో అందమైన హారం సెట్ అనేది ఎంతో సింపుల్గా మనము ఈ వీడియోలో అనేది చూపించేసాం కదా. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనం కనుక ఇలా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వేసుకొని వెళ్ళాము అంటే ఎంతో అందంగా ఉంటుంది కదా, చుట్టానికి కూడా చాలా అందంగా ఉంది కదా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలా మీకు ఏదైనా కొత్తగా డిజైన్స్ చేయాలి అనిపిస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకసారి మెసేజ్ చేయండి,
అలాగే మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా కూడా నాకు రెఫరెన్స్ పిక్ పెట్టారు అంటే నేను తప్పకుండా ఆ వీడియో అనేది మీకు చేసి యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వారు ఏదైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.